నమస్తే. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నాం. సో, ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి బేగంపేట, పంజాగుట్ట వెళ్ళే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ప్రకాష్ నగర్ బేగంపేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, సో, దాని కింద ఒక ఇల్లులాగా ఏర్పాటు చేసిరనమాట. గోడలు కట్టేసి, ఆ ఫ్లైఓవర్ కింద ఏదైతే ఎంప్టీ ప్లేస్ ఉంటదో దానికి గోడలు లేపేసి అండ్ ఒక షెల్టర్ చేసిరనమాట. ఈ షెల్టర్ ఏందంటే, షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్. సో, ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉంటారో హైదరాబాద్‌లో అండ్ రోడ్ మీద ఉండేవాళ్ళు, ఎవరైనా సరే ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకోవచ్చనమాట. సో, వాళ్ళు ఉండి ఇక్కడ 3 మంత్స్ వరకు కొంచెం టైం అవుతుంది. సో, దీనికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వాళ్ళు షెల్టర్ ఉండి వాళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేట్ షెల్టర్ దొరికే వరకు వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. సో, ఇక్కడనే వాళ్ళకి బెడ్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ మెడిసిన్స్‌తో పాటు. అండ్ ఇక్కడ నాకు చాలా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది. కెన్ యూ ఇమాజిన్? సో, నార్మల్‌గా బయట ఎక్కడైనా చూస్తే ఓన్లీ ఇల్లు ఉంటుంది, అట్లుంటుంది, ఇట్లుంటుంది. కానీ ఇక్కడ ఒక గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక అర్బన్ హోమ్‌లెస్ షెల్టర్‌లో ఇక్కడ ఒకటి లైబ్రరీ కూడా ఉంది. ఎవరైనా చదువుకోనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు కూడా అనమాట. సో, రైట్. సో, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం లోపల ఉన్న మేనేజర్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. సో, ఇదే అనమాట బేగంపేటలో ఉన్న షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ అనమాట. సో, ఇది జీహెచ్ఎంసీ అనుసంధానంతో నడుస్తుంది. అండ్ దీనికి స్పాన్సర్ అంటే దీనికి సంబంధించిన కొన్ని వసతులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అమన్ వేదిక అనే ఎన్‌జీఓ నుంచి వస్తుందన్నమాట. సో, మాక్సిమం జీహెచ్ఎంసీ వచ్చేసి ఈ ప్లేస్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఇలాంటివన్నీ జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. అండ్ మిగతా మొత్తం అమన్ వేదిక. సో, వీళ్ళకి ఏదైతే ఫుడ్ కానీ, బెడ్ కానీ అలాంటివి ఏవైతే ఉన్నాయో సో, ఆ ఫెసిలిటీస్ అన్ని అమన్ వేదిక ఎన్‌జీఓ చూసుకుంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉండడానికి షెల్టరే కాకుండా సో, పక్కన ఎవరైతే రోడ్స్ పైన అక్కడిక్కడ ఉండి వాళ్ళకి హెల్త్ బాగాలేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఉంచి వాళ్ళని హెల్త్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో, వాళ్ళకి సంబంధించి ఒక డాక్టర్ కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళకి సంబంధించి ఒక నర్స్ కూడా ఉంటారు. అండ్ వీక్లీ కానీ మంత్లీ కానీ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు వచ్చి డాక్టర్స్ అక్కడ సంబంధించిన వాళ్ళ డాక్టర్స్ వచ్చి వీళ్ళకి ఇక్కడున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ మేనేజర్ ఉన్నారు మనతో. సో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఈ షెల్టర్కి సంబంధించిన మేనేజర్ మనతో ఉన్నారు. సో, ఈ షెల్టర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మేనేజర్తో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్. హాయ్ అండి. నా పేరు రామాంజనేయులు. మన అమనవేదిక మెన్స్ షెల్టర్ ఇది. మా ఈ షెల్టర్కి మేనేజర్. చాలామంది ఇల్లు లేని వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి అనేది తెలుసుకున్నాం. సో, ఇక్కడ ఎలా అంటే ఉండాలంటే ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా? ఫార్మాలిటీస్ అంటే హోమ్లెస్ పీపుల్నే తీసుకుంటాము. చాలామంది ఏంటంటే ఊళ్ళలో ఏ పని లేకుండానో, లేదంటే చాలామంది హైదరాబాద్ సిటీకి ఎందుకు వస్తారంటే ఏదో ఒక బతకడానికి, డబ్బులు సంపాదించడానికి హైదరాబాద్కి వస్తుంటారు. కాబట్టి వాళ్ళు చాలామంది రాగానే వాళ్ళకి ఏది పని దొరకదు కాబట్టి ఎక్కువగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లోనో ఎక్కడైనా ఫుట్పాత్ మీద ఉంటారు. మేము వీక్లీ 3 డేస్ అట్లా నైట్ టైం వెళ్ళి చూస్తూ ఎక్కడెక్కడైతే ఉన్నామో వాళ్ళని తీసుకొని వచ్చి షెల్టర్ గురించి చెప్పి ఇక్కడ షెల్టర్లో అపాయింట్మెంట్ ఇస్తామండి వాళ్ళకి ఇక్కడ షెల్టర్లో ఉండడానికి. సో, ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళకి మొత్తం ఏమైనా ఫామ్స్ కానీ ఫిలప్ కానీ అట్లా ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఉంటుందండి. మన జిహెచ్ఎంసీతో కొలాబరేషన్ ఈ షెల్టర్ కాబట్టి మాకు ఒక ఫామ్ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన పేరు రాసుకుంటాము. అలాగే మ్యారీడా, అన్మ్యారీడా, ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటాము. కాంటాక్ట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఐడి ప్రూఫ్ ఉంటే ఐడి ప్రూఫ్ తీసుకొని ఆయన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకుంటాం. సో, ఓవరాల్ ఇది మొత్తం ఓవరాల్ తెలంగాణలో సంబంధించి వారు హైదరాబాద్లో కానీ ఎన్ని ఉన్నాయి ఇలాంటి షెల్టర్స్? ఈ షెల్టర్లు అయితే ఇప్పుడు 13 ఉన్నాయండి. ఉమెన్స్ షెల్టర్లు వచ్చేసి 3 ఉన్నాయి ప్రజెంటు. ఒక మిగతా 10 వచ్చేసి మెన్స్ షెల్టర్లు ఉన్నాయి హైదరాబాద్లో. సో, ఏ ఏరియాస్లో ఉన్నాయి ఈ షెల్టర్స్ అని? బేగంపేటలో 3 షెల్టర్లు ఉన్నాయండి. మా దగ్గర ఇక్కడ బ్రాహ్మణవాడి ఏరియాలో 2 షెల్టర్లు ఉన్నాయి. మన బేగంపేట అమీర్పేట సైడ్ ఒక షెల్టర్ ఉంది, లింగంపల్లిలో ఒకటి ఉంది, యూసఫ్గూడలో ఉంది, మల్కాజ్గిరిలో ఉంది, ప్లస్ ఉప్పల్లో ఉమెన్స్ షెల్టర్లు ఉంది, గోల్నాకలో ఉమెన్స్ షెల్టర్లు ఉంది, శివరాంపల్లిలో ఓల్డేజ్ హోమ్ ఉంది. అలాగే మన ఓల్డ్ సిటీలో మాత్రం ఒక 2 షెల్టర్లు ఉన్నాయండి. సో, అంటే ఇప్పుడు ఒక పని కోసం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు కదా. సో, ఎన్ని డేస్ ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ, అంటే పర్మనెంట్గా ఉండిపోవచ్చా? లేదండి, పర్మనెంట్ అంటే ఉండదు. అంటే వేరే వాళ్ళకి అవకాశం ఉండాలి కాబట్టి ఒక 4-5 మంత్స్ 6 మంత్స్ దాకా ఉంటూ ఆ లోపల వాళ్ళని ఒక మోటివేషన్ చేసి కౌన్సిలింగ్ చేసి ఆయన రోడ్డు మీద ఉండకుండా షెల్టర్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళకుండా ఆయనకి ఏదో ఒక లవ్లీవుడ్ ఆపర్చునిటీ కల్పించి జాబో లేదంటే ఫ్యామిలీనో లేదంటే రూమ్ తీసుకునే విధంగానో ఏదో ఒక చోట లైఫ్లో సెటిల్ అవ్వాలి. కాబట్టి మేము ఈ 6-7 మంత్స్ పీరియడ్లో అతనికి ఆధార్ కార్డు లేకుండా, ఐడి ప్రూఫ్ లేకున్నా కూడా ఐడి కార్డు ఇప్పిస్తాం, బ్యాంక్ అకౌంట్ ఇప్పిస్తాం, పాన్ కార్డు
ఇప్పిస్తాం మా షెల్టర్ తరపున. ఇప్పించిన తర్వాత ఎక్కడో ఒక చోట జాబ్ చేసుకున్నా అంటే సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్ గానో, షాపింగ్ మాల్లోనో ఎక్కడైనా ఒక చోట జాబ్ కల్పిస్తాం. ఎవరైనా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది వస్తుంటారు. వాళ్ళని కూడా మేము ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడైనా లైఫ్ స్కిల్ ట్రైనింగ్స్కి పంపిస్తుంటాము, డ్రైవింగ్ పంపిస్తుంటాము. ఎక్కడైనా సరే జాబ్లో పెట్టిస్తామండి. లేదన్నా మేము ఫ్యామిలీకి కూడా రీచ్ అవ్వాలనుకున్నాం, ఫ్యామిలీకి వెళ్తాము. ఒకసారి మీరు మాట్లాడంటే మేము కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆయనకి ఫ్యామిలీ కాంటాక్ట్ ద్వారా ఫ్యామిలీకి పంపిస్తుంటాం. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మీరు? అంటే అన్ని ఫెసిలిటీ ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటామో సేమ్ అన్ని ఫెసిలిటీ ఉంటుంది. అంటే బెడ్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది, యాక్టివిటీస్ ఉన్న క్యారమ్స్ ఉంటుంది, చెస్ ఉంటుంది, బెడ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉంటుంది, అన్ని రకాలుగా ఫుడ్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ ఉంటుంది వీళ్ళకి? ఫుడ్ హాట్ మీల్సే అండి. ఏ రోజు ఆ టైం టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మాకు కిచెన్ ఉంటుంది, ఒక కుక్ ఉన్నాడు, హౌస్ కీపింగ్ బ్రదర్ హౌస్ కీపింగ్ పని చేస్తాడు. అన్ని అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. కౌన్సిలర్ ఉన్నారు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము. ఒక కౌన్సిలర్ ఉన్నారు మాకు. ఎంటర్టైన్మెంట్స్ ఎలిమెంట్స్ మీద పనిచేసాను ఒక ఫిరోజ్ అనే అతను ఉన్నాడు. అతను ఎవరెవరికి హోమ్లెస్ పీపుల్కి ప్రూఫ్స్ ఏం లేవో అతను అంతా ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అవి చేపిస్తూ ఉంటాడు. బయట ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, షెల్టర్లో ఉన్న వాళ్ళందరికీ ప్రూఫ్స్ చేపిస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే లైబ్రరీ కూడా ఉంది అని చెప్పేసి విన్నా. సో ఏందా అంటే లైబ్రరీ పెట్టడానికి రీజన్ ఏమన్నా? రీజన్ ఏంటంటే చాలా మంది వస్తుంటారు, అంటే ఒక ఫీలింగ్లో ఉంటారు. ఫ్యామిలీని వదులుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో జాబ్ పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది రోడ్ల మీద ఉండి ఉంటారు కాబట్టి ఒక ఫీల్నెస్ ఉంటుంది. ఒక ఓన్లీ అంటే ఒకటే ప్రపంచం అన్నట్టు కాకుండా కొన్ని బుక్స్ అంటే ఏర్పాటు చేసాం. అంటే అంబేద్కర్, గాంధీ, అలాగే నెహ్రూ, అలాగే సోషల్ యాక్టివిటీస్ సంబంధించింది బుక్స్ అన్నీ ఉన్నాయంట మా దగ్గర. ఆ బుక్స్ చదివిస్తాము సాయంత్రము. మళ్ళీ ఒక చదివిన తర్వాత అతను ఏమనుకున్నాడు అనేది గ్రూప్ డిస్కషన్ కూడా చేస్తాం. అలాగే డైలీ పేపర్ కూడా వస్తుంటుంది, పేపర్ డిస్కషన్ కూడా చేస్తాం. పేపర్లో ఏమైనా యాక్టివిటీస్, ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది వాళ్ళకు కూడా తెలుసుకోవాలి కాబట్టి మేము బయట ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ ఫెసిలిటీ అండ్ పేపర్ డిపార్ట్మెంట్ అన్నీ పెట్టామండి. సో మీరు ఇలా డిస్కషన్స్ అవి ఇవి అన్నారు కదా, సో వీళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా అన్నిట్లో? కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారండి. సో ఇక్కడ ఇట్లా వచ్చే వాళ్ళకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఈ ఏజ్ వాళ్ళే రావాలి అని చెప్పేసి అట్లా ఏమైనా ఏజ్ లిమిట్ కానీ ఉందా? లేదా స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా రావచ్చా? లేదండి, కొంచెం ఏజ్ ఉంటుంది. ఎందుకంటే 18 అబోవ్ ప్లస్ ఒక 55 లోపు బిలో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు కాబట్టి వాళ్ళు మార్నింగ్ టైంలో పనులకి వెళ్ళేసి మళ్ళీ నైట్ వచ్చి పడుకోవాలి అంతే. కాబట్టి వాళ్ళు వర్కింగ్ చేసుకునే వాళ్ళు ఉండాలి కాబట్టి మేము ఒక ఏజ్ లిమిట్ అయితే ఉందండి. సో కంపల్సరీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా పని చేసుకునే వాళ్ళకే వీలు కల్పిస్తారు ఇక్కడ. అవునండి, ఓన్లీ పనులు చేసుకునే వాళ్ళకి వీలు. పక్కన ఇంకోటి మాది రికవరీ షెల్టర్ ఉంది. అక్కడ వచ్చేసి పేషెంట్లు ఇప్పుడు చాలామంది రోడ్డు మీద ఎలా అంటే ఫుడ్ సరిగా ఉండదు, హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ ఫుడ్ లేకపోవడం వల్ల కొంతమంది చాలామందికి సివియర్గా అయిపోతారు. కాబట్టి ఒక్కరిగా హాస్పిటల్కి వెళ్ళలేరు, వాళ్ళకి తోడుగా ఎవరైనా ఒక అటెండర్ కావాలి. అది మేము ఎక్కడైతే సిక్కున్న పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ మేము మొబిలైజ్కి వెళ్తుంటాం. నైట్ టైం వాళ్ళందరినీ చూసి సిక్కున్న పీపుల్ని షెల్టర్కి తీసుకొస్తాం. సిక్కు ఏ విధంగా ఉన్నానో వానికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కావచ్చు, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అందులో ఏమన్నా రిపోర్ట్ దాన్ని బట్టి మనము ఇక్కడే ఆయన ఎన్ని రోజులు అయితే ట్రీట్మెంట్ నడుస్తుందో అన్ని రోజులు మేము ఇక్కడే షెల్టర్లో పెట్టుకుంటాము. ట్రీట్మెంట్ అయినాక మంచిగా అయినాక మళ్ళీ ఇక్కడ జనరల్ సెంటర్లో ఉంటానంటే ఇక్కడ పెడతాం. లేదు సార్ నేను వెళ్ళిపోతాను మంచిగా అయినానంటే ఆయనతో డాక్టర్ మాకు ఎవ్రీ వీక్ 3 days డాక్టర్ కూడా వస్తుంటారు. డాక్టర్ చెకప్ అన్నీ ఉంటుంది కాబట్టి టాబ్లెట్లు అవన్నీ నడుస్తుంటుంది. ఆయన ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక డాక్టర్ పర్వాలేదు నేను వెళ్ళొచ్చు అని డిశ్చార్జ్ రాసింది అనుకోండి, దాని ప్రకారం మేము అక్కడికి ఎక్కడ ఫెటిల్ అయితే అక్కడ పంపిస్తాం. జాబ్ అంటే జాబు, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, ఏదైనా రూమ్ తీసుకుంటా అంటే రూము, ఎక్కడో ఒక చోట వర్క్ ప్లేస్లో ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. సో అంటే అక్కడ మీరు హెల్త్ ఫెసిలిటీస్ అన్నారు కదా, సో ఎలాంటి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మీరు? హెల్త్ అంటే ఆర్థో పేషెంట్ చాలామంది వస్తుంటారండి, ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తుంటారు, ఆస్తమా పేషెంట్ల వాళ్ళు వస్తుంటారు. చాలామంది రోడ్ల మీద యాక్సిడెంట్ అయి ఉంటుంది, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, అలాగే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంటారు. చాలామంది ఎలాంటి పేషెంట్లే ఎక్కువ మా దగ్గర వస్తుంటారు. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్లు ఎక్కువ మంది వస్తుంటారు. సో మీకు అంటే ఇట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ ఇల్లు లాంటిది అనమాట ఈ ప్లేస్. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ మేనేజర్ కదా మీరు, సో మీకు చాలా అంటే మంచిగానే అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను ఒక 14 years నుంచి ఉన్నా కాబట్టి నేను కూడా బయట చాలా చూశాను. ఇలాంటి ఉన్న వాళ్ళు కంపల్సరీ మంచి పనే కదా, ఒక
ఒకరికి మంచి చేయడం అనేది చాలా ఇష్టం నాకు, అందుకే ఈ ఫీల్డ్లో ఉన్నామండి. అంటే ఎప్పుడన్నా వీళ్ళని చూసినప్పుడు ఇట్లా బాధ అనిపించింది, అరే ఇతను ఎన్ని ప్రాబ్లమ్స్లు ఉన్నారు అన్నట్టు ఎప్పుడన్నా సాడ్గా ఫీల్ అయ్యారా? షార్ట్ ఫీల్ ఏం లేదంటే మనం ఈ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో ఎక్కడైనా ఫీలింగ్ వస్తే మాత్రం అతను ఏదో ఒక రకంగా మంచి చేయాలనే కాన్సెప్ట్తోనే మేము నడిపిస్తున్నాం, కాబట్టి ఏదో విధంగా ఆ ఫీల్ని మేము పోగొడతాం. ఏదో ఒక ద్వారా ఫ్రెండ్స్ ద్వారానో అతనికి ఒక లోన్లీనెస్ కాకుండా ఒక 10 మంది గ్రూప్ అయి కౌన్సిలింగ్ చేస్తాము, 10 మందిలో కలిసి విధంగా చేస్తాము. ఒంటరిగా ఉండకుండా అది ఏదో ఒక రకంగా పనిలో కాయగూరలు ఉన్నాయనుకో కాయగూరలు కట్ చేపియడము, వాటర్ తెప్పియడము, టీవీ ఎవరిడే టీవీ ఉంటుంది, యాక్టివిటీస్ చెస్ క్యారమ్స్ ఆడిపియడము, ఆ ఫీలింగ్ లేకుండా చేస్తాం. సో ఇక్కడ ప్లస్ మళ్ళీ జిహెచ్ఎంసీ నుంచి ఎలా ఉంటుంది సపోర్ట్? జిహెచ్ఎంసీ కూడా మంచిగానే సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే మాకు వాళ్ళు బిల్డింగ్ ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం బట్టే మాకు ఇక్కడ చాలామంది ఇంతమంది ఈరోజు ఉంటున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ మాకు బిల్డింగ్ ఇవ్వడము, బెడ్స్ ఇవ్వడము, ఎలక్ట్రికల్ సపోర్ట్ ఇవ్వడం, వాటర్ సపోర్ట్ ఇవ్వడము, మాకు వాళ్ళ నుంచి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది అమన్ వేదిక పాత్ర అయింది ఇందులో. అమన్ వేదిక మొత్తానికి రన్ చేసేది అమన్ వేదిక ఎన్జిఓ అండి. బయట నుంచి ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్ కావాలన్నా, 3 days 3 టైం ఫుడ్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా హెల్త్ కేర్ కావాలన్నా, బయట కౌన్సిలింగ్ ఏదైనా ఏర్పాటు చేయాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా మొత్తానికి అమన్ వేదిక ఎన్జిఓనే రన్ చేస్తుంది. కాబట్టి వాళ్ళదే మెయిన్ పాత్ర అమన్ వేదిక. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంతమంది ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా పబ్లిక్ ఏమైనా మంచి చేయాలి అని చెప్పేసి అట్లా అంటే ఇక్కడ రావచ్చు అంటే వాళ్ళు ఏమైనా ఇప్పుడు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఉండి టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, సో వాళ్ళు ఏమైనా టీచింగ్ చేయాలి కానీ ఇలా సైకాలజీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నా, సో అట్లా ఎవరైనా సెలబ్రేషన్స్ కానీ అట్లా వచ్చి ఇక్కడ చేసే వీలు ఉందా ఇక్కడ? ఉందండి, చాలామంది వస్తుంటారు ఇక్కడ. ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్స్ వస్తుంటారు, రోడ్ ఎంఎస్టీ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎవరి మంత్ 3-4 మెంబర్స్ వస్తుంటారు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు, వాళ్ళు కూడా కేస్ స్టడీ రాసుకుంటుంటారు. ఇంకా బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఉన్న జాబ్ చేసే వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళ బర్త్డే చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా షెల్టర్లో వచ్చి చేసుకుంటారు. వీళ్ళతో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి వస్తుంటారు. లోకల్ పీపుల్ వస్తుంటారు, వాళ్ళు ఏమైనా బర్త్డే ఉన్నా కూడా ఇక్కడే చేసుకుంటుంటారు. ఫీలింగ్ బాగానే ఉంటుందండి, వాళ్ళంతా చూసుకుని. లోకల్ సపోర్ట్ కూడా మాకు బాగానే ఉంది. పోలీస్ త్రూ ఉన్న వాళ్ళు పోలీస్ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది మాకు. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ? అంటే ఇలాంటి చేస్తే బాగుంటుంది అన్నట్టు ఏమైనా ఉందా ఇక్కడ? ఇలాంటివి ఇంకా ఎక్కువ అంటే షెల్టర్ ఇంకా ఉండాలండి, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో 80 lakhs పీపుల్ ఉన్నారు. ఇది 13-10 షెల్టర్లు అంటే ఇంకా సరిపోదు. దాదాపుగా ఒక 100 షెల్టర్లు ఉంటే కానీ షెల్టర్లు ఉన్న ఇంకా చాలామంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరికీ కావాలంటే ఇంకా షెల్టర్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఉమెన్స్ కూడా చాలామంది లోన్లీనెస్తో రోడ్ల మీద ఉండడం. మెన్ అంటే ఒక మనిషి ఎక్కడైనా బతకొచ్చు, కానీ మహిళ రోడ్డు మీద వచ్చిందంటే ఆమె ఉండడం చాలా కష్టం. కొంతమంది పిల్లలతో వస్తారు, వాళ్ళు కూడా చాలా కష్టం. కాబట్టి మహిళలకి షెల్టరు ఇప్పుడు 3 నడుస్తున్నాయి హైదరాబాద్లో. ఇంత పెద్ద సిటీలో 3 కొంచెం కష్టమే, కానీ ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో చూసిరు కదా, ఇది ఈ షెల్టర్కి సంబంధించిన మేనేజర్ మాట్లాడిన పరిస్థితి. ఏంటంటే చాలా వరకు ఇక్కడ వచ్చే వాళ్ళని ఏదైతే ఉందో సో వాళ్ళకి మోటివేట్ చేస్తాం, వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి మోటివేట్ చేసి అండ్ వాళ్ళకి ఒకవేళ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇలాంటి ఏ ప్రూఫ్స్ కూడా గవర్నమెంట్ సంబంధించి ఏ ప్రూఫ్స్ కూడా లేకపోతే వాళ్ళకి ప్రూఫ్స్ కూడా స్వయంగా మేమే చేస్తాము. అండ్ వాళ్ళకి బెటర్ అండ్ ఇప్పుడున్న పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్ వెళ్ళే విధంగా ఒకవేళ జాబ్ చేసుకుంటే జాబ్ ఫెసిలిటీ చూపిస్తాము, అండ్ ఇంటికి వెళ్తా అంటే ఇంటి ఫెసిలిటీ, సో ఏదున్నా సరే ఈ షెల్టర్ ద్వారా మేము చూసుకుంటామని చెప్పేసి మేనేజర్గా చెప్పే పరిస్థితి.